రోహిత్ శర్మ గురించి ఎప్పటి నుంచో అందరూ చెప్పే విషయం ఒకటి ఉంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రోహిత్ శర్మను అవుట్ చేస్తే అతను క్రీజ్లోకి వచ్చిన 2-3 ఓవర్లలోపే అవుట్ చేసేయాలి. ఒకవేళ ఎక్కువసేపు క్రీజ్లో ఉన్నాడా ఇక అంతే. షర్ట్ తడిసిందంటే చాలు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాడు. సొగసైన షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నిన్న కూడా అదే జరిగింది. ఆస్ట్రేలియాతో T20 వరల్డ్ కప్లో సూపర్ 8 మ్యాచ్ అంటేనే ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. అందుకేగా కోహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఆ టెన్షన్కే తిరిగి టెర్రర్ పుట్టించాడు. బాగా ఆడడం 92 కొట్టడం గొప్ప కాదు, కానీ కొట్టిన విధానం గొప్పది. క్రికెట్ పరిభాషలో ఈ మూల కొడితే ఈ షాట్ అంటూ ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. ఆశ్చర్యకరంగా నిన్న దాదాపు అలా ఫీల్డ్ మ్యాప్ మొత్తం షాట్లు ఆడాడు రోహిత్ శర్మ. ఈ ఫోటో ఒక్కటి చాలదా హిట్ మ్యాన్ కంబ్యాక్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. ఈ వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ మీద హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ మళ్ళీ ఆ స్థాయిలో ఆడలేకపోయాడు. అలాంటిది నిన్న మాత్రం చెలరేగిపోయాడు. 41 బాల్స్ ఆడి 7 4లు 8 భారీ సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి ఈ వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ 12వ ఓవర్లో అవుట్ అయ్యేటప్పటికి భారత్ స్కోరు 127 పరుగులు. అందులో 92 పరుగులు రోహిత్ శర్మవే అంటే అర్థం చేసుకోవచ్చు హిట్ మ్యాన్ డామినేషన్ ఏ రేంజ్లో సాగిందో. తన అద్భుతమైన ఆటతో ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో రోహిత్ కొట్టిన స్కోర్ కారణంగానే భారత్ 205 పరుగుల భారీ స్కోర్ చేయగలిగి ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించేందుకు దోహదపడింది. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రోహిత్ శర్మనే వరించింది.